హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇస్మార్ట్ మామ్స్ కిచెన్. ఈరోజు నేను హెల్తీ అండ్ టేస్టీ ఐరన్ రిచ్ ఫుడ్ అయిన మునగాకు ఫ్రై చూపించబోతున్నానండి. సో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలానే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ అలానే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. సో ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న మునగాకును యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై అయినవ్వాలండి. సో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకు కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. సో కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా పసుపు, అలానే తగినంత కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక టమాటోని యాడ్ చేసుకుందాం. సో మునగాకు కొంచెం స్మెల్ వస్తుంది కదా, సో అందుకని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మన ప్రీవియస్ వీడియోలో చూపించిన ఆర్గానిక్ టమాటో అండి ఇది. సో ఇది హైబ్రిడ్, ఇది ఆర్గానిక్. చూసారా మన ఆర్గానిక్ టమాటో చూడండి ఎంత జ్యూసీగా ఉంటుందో. నేనైతే చేత్తోనే స్మాష్ చేసేస్తున్నాను. చూసారా ఎలా అయిపోయిందో. సో ఇది మన ఆర్గానిక్ టమాటో అండి. సో కావాలంటే ప్రీవియస్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కర్రీ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్ కోసం కర్రీ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. సో మన కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఇది రైస్, రోటీ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.